నమస్తే అండి. డివైన్ డెస్టినీ టారో తెలుగు ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం. ఈరోజు రీడింగ్ విన్నాక మీ గుండె బరువు దిగిపోవడం ఖాయం. ఎందుకంటే మీ లైఫ్లోకి ఒక సరికొత్త వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, చూడటానికి ఎలా ఉంటారు, వారి పర్సనాలిటీ ఏంటి, అసలు డెస్టినీ వారిని మీ వైపు ఎందుకు నడిపిస్తుంది అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదండి, ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. జస్టిస్, 5 of swords, 6 of swords, wheel of fortune, king of pentacles, 7 of swords, bottom energy, page of wands. మొదటగా మీ లైఫ్లోకి రాబోయే వ్యక్తి ఎలాంటి వారో తెలుసా? టారోలో మనకు కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చాయి. అంటే ఈ వ్యక్తి చాలా ప్రాక్టికల్, కెరీర్ పరంగా, ఆర్థికంగా ఒక మంచి పొజిషన్లో లేదా స్థిరమైన లైఫ్ ఉన్న వ్యక్తి అయి ఉంటారు. బాధ్యతలను చాలా చక్కగా నెరవేరుస్తారు. కానీ ఇక్కడే ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంది. వీరు కేవలం సీరియస్గా ఉండే బిజినెస్ మ్యాన్ లాంటి వారు మాత్రమే కాదు. వీరిలో ఒక చిన్న పిల్లాడి లాంటి ఉత్సాహం ఉంటుంది. సాధారణంగా కొందరికి డబ్బు ఉంటుంది కానీ లైఫ్ బోర్ కొడుతుంది. మరికొందరికి లైఫ్ ఎంజాయ్ చేయడం తెలుసు కానీ కెరీర్ ఉండదు. కానీ మీ లైఫ్లోకి రాబోయే వ్యక్తికి కెరీర్ని ఎలా సక్సెస్ చేసుకోవాలో తెలుసు. అలాగే లైఫ్ని ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలో కూడా తెలుసు. మీతో మాట్లాడేటప్పుడు మెచ్యూర్డ్గా ఉంటూనే మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. మరి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎలా వస్తారు? మీరు అసలు అనుకోకుండా ఒక పెళ్ళికో లేదా ఏదైనా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరు మీకు పరిచయం కావచ్చు. ఆ చిన్న పరిచయమే మీ లైఫ్ని మార్చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, గతంలో మీరు ఎవరినైనా నమ్మి మోసపోయి ఉంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడ్చి ఉంటే, ఈరోజు విశ్వం మీకు న్యాయం చేస్తుంది. ఆ పాత కష్టాలన్నిటికీ ప్రతిఫలంగా ఒక పర్ఫెక్ట్ పర్సన్ను డివైన్ టైంలో మీ వైపు పంపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకు 7 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చాయి. ఆ వ్యక్తి ఎంత మంచివారైనా మీ మనసు మాత్రం వెంటనే వారిని నమ్మదు. ఎందుకంటే గతంలో ఎవరో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు లేదా అబద్ధాలు చెప్పారు. ఆ పాత గాయాల వల్ల ఈ కొత్త వ్యక్తి నిజాయితీగా ఉన్నప్పటికీ మీరు నిజంగానే ఇంత మంచోళ్ళ లేక ఏదైనా యాక్ట్ చేస్తున్నారా అని మీరు అనుమానిస్తారు. వారిని దూరం పెట్టడానికి ట్రై చేస్తారు. ప్లీజ్ ఆ తప్పు చేయకండి. పాత చేదు అనుభవాలను పట్టుకొని మీ ముందుకు వస్తున్న కొత్త సంతోషాన్ని వదులుకోవద్దు. ఒక వ్యక్తి గతంలో చేదు కాఫీ తాగి నాలుక కాల్చుకుంటే ఆ తర్వాత మంచి పాయసం ఇచ్చినా ఇది కూడా అలాగే కాలుతుందేమో అని అనుమానంగా చూస్తారు కదా. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. 6 ఆఫ్ సోర్డ్స్ ఇది ఏం చెప్తుందంటే, ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకున్న పడవ నెమ్మదిగా ప్రశాంతమైన తీరానికి చేరుకున్నట్లు మీ లైఫ్ మారబోతుంది. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చాక మీ మనసులోని భయాలు, గందరగోళాలు అన్నీ తొలగిపోతాయి. వీరితో కలిసి మీరు ఒక ప్రశాంతమైన, సురక్షితమైన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఇంతకీ ఈ వ్యక్తి చూడటానికి ఎలా ఉంటారు, వీరి పర్సనాలిటీ ఏంటి అని మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఇక్కడ మనకున్న కింగ్ ఆఫ్ పెంటికల్స్ మరియు పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీని బట్టి చూస్తే వారు రూపం మరియు ప్రవర్తన ఇలా ఉంటాయి. క్లాసీ లుక్, వీరు ఎప్పుడు చాలా నీట్గా, డీసెంట్గా డ్రెస్ చేసుకుంటారు. బ్రాండెడ్ లేదా కంఫర్టబుల్ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. వారి లుక్లోనే ఒక రాయల్టీ లేదా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆకర్షణీయమైన కళ్ళు, వీరి కళ్ళలో ఒక రకమైన క్లారిటీ, నమ్మకం కనిపిస్తాయి. మిమ్మల్ని చూసినప్పుడు లేదా మీతో మాట్లాడేటప్పుడు చాలా ఫోకస్డ్గా చూస్తారు. నవ్వు ముఖం, సీరియస్గా ఉండే పొజిషన్లో ఉన్నప్పటికీ వీరి ఫేస్లో ఎప్పుడూ ఒక పీస్ఫుల్ స్మైల్ ఉంటుంది. అది ఎదుటివారికి వెంటనే ఒక పాజిటివ్ వైబ్నిస్తుంది. మాటల్లో హుందాతనం, వీరు అనవసరంగా గట్టిగా అరవటం లేదా హైపర్ అవ్వటం చెయ్యరు. ఎంతటి కష్ట పరిస్థితినైనా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారు. మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక బరువైన అర్థం ఉంటాయి.
మిమ్మల్ని గౌరవించే విధానం. వీరు మీ లైఫ్లోకి వచ్చాక మీ నిర్ణయాలను చాలా గౌరవిస్తారు. నేనున్నాను అనే ఒక భరోసా వీరి ప్రవర్తనలోనే మీకు కనిపిస్తుంది. చార్మింగ్ పర్సనాలిటీ. నలుగురిలోకి వెళ్తే అందరి దృష్టి ఆకర్షించే ఒక తెలియని ఆకర్షణ వీరి సొంతం. బోర్ కొట్టే వాతావరణాన్ని కూడా తన మాటలతో చాలా యాక్టివ్గా మార్చేయగలరు. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే చూడటానికి చాలా క్లాస్గా మెచ్యూర్డ్గా ఉంటూనే మనసులో మాత్రం ఎంతో సరదాగా ప్యూర్గా ఉండే ఒక డ్రీమ్ పార్ట్నర్ లాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. అయితే ఈ డివైన్ ఎనర్జీని మీ జీవితంలోకి త్వరగా ఆకర్షించడానికి టారో కార్డ్స్ ద్వారా విశ్వం మీకు కొన్ని ముఖ్యమైన టిప్స్ చెప్తుంది. వాటిని తప్పకుండా ఫాలో అవ్వండి. 1. పాత గాయాలను వదిలేయండి. ఒక కప్పు నిండా పాత నీళ్లు ఉంటే అందులో కొత్త పాలు పోయలేం కదా. అలాగే మీ మనసులో పాత చేదు జ్ఞాపకాలను పెట్టుకుంటే ఈ కొత్త వ్యక్తి ఇచ్చే ప్రేమని మీరు అందుకోలేరు. గతం గతహ అని నమ్మి ముందుకు సాగండి. 2. అనుమానాలను పక్కన పెట్టండి. కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మొదట్లోనే వారిని అనుమానించకండి. అందరూ ఒకేలా ఉండరు. వారికి మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి, మీ నమ్మకాన్ని గెలుచుకోవటానికి కొంచెం సమయం ఇవ్వండి. 3. మీ సెల్ఫ్ వర్త్ని గుర్తించండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ లాంటి ఒక పర్ఫెక్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే దానికి కారణం మీలోని మంచితనమే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన మార్పు మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే కింద కామెంట్స్లో ఐ యామ్ రెడీ ఫర్ మై డివైన్ న్యూ బిగినింగ్ అని టైప్ చేసి క్లెయిమ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టారో రీడింగ్స్ కోసం మన డివైన్ డెస్టినీ టారో తెలుగు ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.